అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణమైన విలనిజంతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మంగళవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. రక్తంలో గడ్డకట్టడం వల్ల గుండెపోటు రావడంతో ఆయనను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 5:30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ప్రారంభంలో సివిల్ సర్వీసెస్ నేషనల్ లెవెల్ షాట్ పుట్, డిస్కస్ థ్రోయర్గా క్రీడల్లో రాణించి బ్యాంకింగ్ ఉద్యోగం చేసిన ప్రదీప్ రావత్ ఆ తర్వాత నటన వైపు అడుగులు వేశారు. బిఆర్ చోప్రా ప్రతిష్టాత్మక టీవీ సీరియల్ మహాభారత్లో అశ్వత్థామ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన ఆ తర్వాత అమీర్ ఖాన్ ఆస్కార్ నామినేటెడ్ చిత్రం లగాన్లో సర్దార్ దేవా పాత్రతో బాలీవుడ్లో మంచి పేరు తెచ్చుకున్నారు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా ద్వారా ప్రదీప్ రావత్ టాలీవుడ్కి పరిచయం అయ్యారు. ఆ సినిమాలో ఆయన పోషించిన భిక్షు యాదవ్ పాత్ర తీవ్రమైన రాక్షస విలనిజంతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టింది, విశేషమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఛత్రపతిలో రాజ్ బిహారీగా, అలాగే భద్ర, దేశముద్రు, జగడం, నేనింతే వంటి చిత్రాల్లో పవర్ఫుల్ విలన్గా మెప్పించారు. టాలీవుడ్లో ఆయన చివరిగా గాయపడ్డ సింహం సినిమాలో కనిపించారు. తమిళంలో సూర్య హీరోగా వచ్చిన గజనీలో విలన్ గాను, అమీర్ ఖాన్ హిందీ రీమేక్ గజనీలో విలన్ రోల్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. సౌత్, నార్త్ భాషల్లో కలిపి 70కి పైగా సినిమాల్లో నటించిన ఆయన తన ఒక్కగానొక్క కుమారుణ్ణి హీరోగా వెండితెరకు పరిచయం చేయాలనే ముచ్చట తీరకుండానే కన్నుమూయడం సినీ లోకాన్ని, ఆయన అభిమానులను తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో తనకు ప్రేమాయణం నడిచిందనే ప్రచారానికి ఎట్టకేలకు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్లీ తెరదించారు. చాలా ఏళ్లుగా వస్తున్న ఊహాగానాలపై స్పందించిన అతడు తమ మధ్య ఉన్నది స్నేహమేనని స్పష్టం చేశాడు. ప్రీతిపై తనకెంతో గౌరవం ఉందని చెప్పాడు. పంజాబ్ కింగ్స్కు ప్రీతి జింటా యజమానిగా ఉన్న రోజుల్లో తాము దగ్గరగా కనిపించడంతో ఎన్నో కథనాలు వచ్చాయని బ్రెట్లీ గుర్తు చేసుకున్నాడు. తాజాగా బాంబే టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ప్రచారంపై నేరుగా స్పందించాడు. నేనెప్పుడు ఏ బాలీవుడ్ నటితోనూ డేటింగ్ చేయలేదు. ప్రీతి ఎప్పుడు నా మంచి స్నేహితురాలే. ఇప్పటికీ ఆ స్నేహం కొనసాగుతుంది. ఆమె చాలా తెలివైన మహిళ. ఆమెపై నాకెంతో గౌరవం ఉంది. ఇలాంటి ప్రచారాలు నన్నెప్పుడు ప్రభావితం చేయలేదు. నిజం నాకు తెలుసు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోలేదు అని బ్రెట్లీ చెప్పాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ దూకుడు. సమాంత కథానాయిక. 2011లో 35 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ అప్పట్లోనే 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. మహేష్ బాబు యాక్షన్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ, తమన్ పాటలు, శ్రీను వైట్ల టేకింగ్ సినిమాను మరో స్థాయిలో నిలిపాయి. మహేష్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఈ మూవీని థియేటర్లో చూసే అవకాశం రానుంది. ఈ ఆగస్టు 9న ఎంపిక చేసిన థియేటర్స్లో దూకుడు విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ట్రైలర్ విడుదలైంది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతమైన విశ్రాంతి తీసుకుంటున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందుతూ ఉండగా మరో 2 వారాల పాటు ఆయన షూటింగ్కు దూరంగానే ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడించాయి. హీరో అందుబాటులో లేనప్పటికీ ఆయన నటిస్తున్న డ్రాగన్ చిత్ర బృందం పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ముందడుగు వేస్తుంది. సమయం వృధా కాకుండా నాన్ స్టాప్ షూటింగ్ కొనసాగిస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లేని సన్నివేశాలను దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రీకరిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఆయన పూర్తిగా కోలుకొని సెట్స్లో అడుగుపెట్టిన వెంటనే ఆయనకు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరించేలా ప్లాన్ చేస్తున్నారు. అగత అంటే ఏమిటి? ఈ టైటిల్ ఎందుకు ఈ సినిమాకి పెట్టారు? దానికి వేరే స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కామాక్షి పెర్ఫార్మెన్స్ మీరు అనుకున్న దానికి రీచ్ అయిందా? మించి అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా ద్వారా మీరు? మనకి ఆపద వచ్చినప్పుడు దేవుడు ఉంటాడు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్. జంజీ కుర్రాలకు నచ్చే అంశాలు ఏమైనా ఈ సినిమాలో ఉంటాయి? సేమ్ ఫిల్మ్స్ మళ్ళీ అదే ఒక్కడు అదే వర్షం కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక డర్టీ హరి, ఒక మళ్ళీ పెళ్లి, ఇప్పుడు ఆగతా. ఈ సబ్జెక్టులు మీరు వాటికి ఇంకా దూరం పెద్ద హీరోల నుంచి ఎంఎస్ రావు సినిమాలు ఆశించలేమా మేము? ఏమో తెలీదు, ఎప్పుడు ఏ టైంకి ఏం జరుగుతుంది ఎవరు తెలుసు. ఈ సినిమా మొదటి దాదాపు స్టార్టింగ్ చేసిన తర్వాత ఒక 2 నెలల పాటు మళ్ళీ తీసింది మీకు నచ్చకో సంథింగ్ ఏదో అలా ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారట. నేను ఇప్పుడు ఎవరు అడిగారు? ఇప్పుడు ఎంఎస్ రాజు నువ్వు ఎప్పుడు నీ సినిమాని అడిగారా, లేదా ఎప్పుడు సినిమా రిలీజ్ అని అడిగారా? సో ఐ హావ్ టేకెన్ మై టైం. సో ఈ సినిమా కోసం మీరు రకరకాల ప్రదేశాలు తిరిగారు. ఎందుకు అలా తిరగాల్సి వచ్చింది? కైండ్ ఆఫ్ ఒక భయాన్ని తీయాలన్నా, ఒక కైండ్ ఆఫ్ ఒక ఈవిల్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ని వచ్చి ఏదైనా ఆడియన్స్ ఇవ్వాలన్నా నేను ముందు అది ఫీల్ అవ్వాలి.
అగదా సినిమా ప్రేక్షకులు ఎందుకు చూడాలి అంటే ఈ ఫిలిం కథ మీద కానీ స్క్రీన్ ప్లే మీద కానీ ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టానో అంతే కాన్సన్ట్రేషన్ సౌండ్ మీద పెట్టాను. సౌండ్ మీద ఓకే అంటే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, స్క్రీన్ కి ఒక విజువల్ ట్రీట్ ఇవ్వాలని ఉద్దేశంతో చేసి. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన అభిమానులతో ఒక అందమైన వీడియోను పంచుకున్నారు. తన ముద్దుల కుమార్తె మాలతి మేరీ చోప్రా జోనస్కు దుర్గా సప్తసతిలోని మంత్రాలను నేర్పిస్తున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ వీడియోలో ప్రియాంక తనలోని 2 విభిన్నమైన కోణాలను ఆవిష్కరించారు. మొదటి భాగంలో కుమార్తె మాలతిని దగ్గరికి తీసుకుని ఎంతో వాత్సల్యంతో మంత్రాలు నేర్పిస్తున్న తల్లిగా కనిపించగా, రెండో భాగంలో ఒక పార్టీలో స్టైలిష్ దుస్తుల్లో డాన్స్ ఫ్లోర్ పై ఎంతో ఉత్సాహంగా చిందులేస్తున్న మమసితగా మెరిశారు. ఈ 2 రూపాలను ప్రదర్శిస్తూ తనలోని విభిన్న వ్యక్తిత్వాలను ఆమె పరిచయం చేశారు. కృత్రిమ మేధను దుర్వినియోగం చేసి సృష్టించే డీప్ ఫేక్ ఫోటోలు సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు నటి మృణాల్ ఠాగూర్ ఈ డీప్ ఫేక్ బారిన పడ్డారు. ఇటీవల ఎక్స్లోని ఓ పేజ్లో మృణాల్ మార్ఫింగ్ ఫోటోలు కనిపించాయి. అవి క్షణాల్లో వైరల్గా మారాయి. తాజాగా వీటిపై నటి స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా డీప్ ఫేక్ ఫోటోలను క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చట్టవిరుద్ధం. ఇలాంటి పనులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. తక్షణమే వాటిని తొలగించండి, లేదంటే న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని మృణాల్ తన పోస్ట్లో రాసుకొచ్చారు. తమిళ అగ్ర హీరో కార్తీ కథానాయకుడిగా మోహన్ రాజా దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతుంది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు చెందిన ప్రకటనను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కుటుంబ భావోద్వేగాలతో పాటు హీరోయిజాన్ని మేళవించిన ఎంటర్టైనర్గా ఈ సినిమా ఉండబోతుందన్నది వారు తెలిపారు. దేవ్ సర్దార్ 2 చిత్రాల తర్వాత ప్రిన్స్ పిక్చర్స్ సంస్థలో కార్తీ నటిస్తున్న 4వ చిత్రం ఇదే. కార్తీ మోహన్ రాజా కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇందులో కార్తీ పవర్ఫుల్ అవతారంలో కనిపిస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక బృందం షూటింగ్ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య తన కరుప్పు సినిమా విడుదల సమయంలో ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక కష్టాల గురించి తాజాగా వెల్లడించారు. సినిమా విడుదలకు చివరి నిమిషంలో అదనపు రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని, ఆ క్లిష్ట సమయంలో తన భార్య జ్యోతిక అండగా నిలబడిందని ఆయన తెలిపారు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో త్రిషతో కలిసి సూర్య నటించిన కరుప్పు చిత్రం 2026 మే 14న విడుదల కావాల్సి ఉండగా కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా ఒకరోజు ఆలస్యమైంది. తమిళనాడులో పంపిణీకి సంబంధించిన లావాదేవీలు కొలిక్కి రాకపోవడంతో ఆ రోజు ఉదయం షోలు రద్దయ్యాయి. దీంతో సూర్య స్వయంగా రంగంలోకి దిగి వ్యక్తిగతంగా భారీ మొత్తం చెల్లించడంతో పాటు అదనపు నిధులు సమకూర్చి మే 15న సినిమాను విడుదల చేశారు. అనేక అడ్డంకులను దాటుకుని విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూలు సాధించి సంచలన విజయం నమోదు చేస్తుంది. ఈ నేపథ్యంలో ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఈ విషయంలో జ్యోతికకు థ్యాంక్స్ చెప్పాలి. అది చాలా పెద్ద ఆర్థిక భారం చివరి నిమిషంలో నా మీద పడింది. నేను అదనపు రుణాలు తీసుకుంటున్నప్పుడు ఆమె నాపై నమ్మకం ఉంచింది. ఒకవేళ ఏదైనా తేడా వస్తే కుటుంబంగా మేమంతా కష్టాలు పడాల్సి వచ్చేది. అయినా ఆమె నా నిర్ణయాన్ని నమ్మింది అని సూర్య వివరించారు. అయితే జ్యోతిక మాత్రం ఈ ప్రశంసను స్వీకరించలేదు. ఈ క్రెడిట్ నేను తీసుకొని ఇదంతా పూర్తిగా ఆయన కృషే. సినిమాను విజయవంతం చేయాలనే ఆయన ఔదార్యం వల్లే ఇది సాధ్యమైంది అని ఆమె బదులిచ్చారు. ఈ విజయం వెనుక దర్శకుడు ఆర్జే బాలాజీ, ఇతర ఫైనాన్షియర్ల కృషి కూడా ఉందని సూర్య పేర్కొన్నారు. స్టార్ హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో మరోసారి తన అభిమానులను ఆకట్టుకున్నారు. తనలో దాగి ఉన్న సంగీత ప్రతిభను బయటపెడుతూ ప్రముఖ హాలీవుడ్ చిత్రం లాలా ల్యాండ్లోని థీమ్ సాంగ్ను కీబోర్డ్పై ప్లే చేస్తున్న వీడియోను సోమవారం తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. గత కొన్ని రోజులుగా ఈ ట్యూన్ నన్ను వెంటాడుతుంది. దీన్ని ఎలా ప్లే చేయాలో ఖచ్చితంగా నేర్చుకోవాలి అనుకున్నాను. ఇక ఇప్పుడు ర్యాన్ గోస్లింగ్ మ్యాజికల్గా ప్రత్యక్షం అవ్వడమే తరువాయి అంటూ ఆమె సరదాగా క్యాప్షన్ జోడించారు. ఈ పోస్టుతో పూజాలోని కొత్త కోణాన్ని చూసి అభిమానులు ముగ్ధులవుతున్నారు. ఇదిలా ఉండగా పూజా హెగ్డే తన హెయిర్ స్టైల్ను పూర్తిగా మార్చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు. పొడవాటి జుట్టుకు వేడుకోలు పలికి షార్ట్ హెయిర్తో సరికొత్త లుక్లోకి మారారు. ఇకపై నేను షార్ట్ హెయిర్ అమ్మాయిని అంటూ తన కొత్త హెయిర్ స్టైల్ వీడియోను పంచుకోగా నెటిజన్ల నుంచి విశేష స్పందన లభించింది. షార్ట్ హెయిర్ అయినా లాంగ్ హెయిర్ అయినా నువ్వు ఎప్పుడూ అందంగానే ఉంటావు, చాలా అందమైన లుక్ అంటూ ఫ్యాన్స్ కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సందేశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
తమిళ నటుడు ధ్రువ్ విక్రమ్తో ప్రేమ ఆయన ముగిసిందని, ఆ బ్రేకప్ బాధలోనే ఆవేదనతో కూడిన పోస్టులు పెడుతుందంటూ నెట్టింట పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అనుపమ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నా అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఏం పోస్ట్ చేయాలనేది పూర్తిగా నా వ్యక్తిగత హక్కు, నా సొంత నిర్ణయం. నా బాధను ఇతరుల ముందు ప్రదర్శించి సానుభూతి పొందాల్సిన అవసరం నాకు లేదు. ఒక సాధారణ మహిళగా జీవితంలో ఎదుర్కొనే మార్పుల గురించే నేను మాట్లాడాను. ఆ మార్పులను సమాజంతో ధైర్యంగా పంచుకోవడం నాకు గర్వంగా అనిపిస్తుంది. నా జీవితం, నా పర్సనల్ లైఫ్ గురించి బయట ఉన్న మీకేం తెలుసు? ఇది నా ఇన్స్టాగ్రామ్, నాకు నచ్చినవి నేను పోస్ట్ చేసుకుంటాను. నన్ను ప్రశ్నించడానికి మీరెవరు అంటూ ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చింది. యాక్షన్ హీరో గోపీచంద్ చిత్ర పరిశ్రమలో 25 ఏళ్ల మైలురాయిని పూర్తి చేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని పురస్కరించుకుని ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా ఒక భావోద్వేగపూరిత లేఖను పంచుకున్నారు. తన తండ్రి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ ప్రస్థానంలో తనకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. నాన్నగారి ఆశీస్సులతో మొదలైన నా సినీ ప్రయాణానికి 25 ఏళ్లు అంటూ గోపీచంద్ తన లేఖను ప్రారంభించారు. ఈ 25 ఏళ్ల ప్రయాణంలో తనకు అవకాశాలిచ్చిన నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సహా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కెరీర్ ఆరంభం నుంచి నేటి వరకు తన కండగా నిలిచిన అభిమానులకు, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషల ప్రేక్షకులు, ప్రతి హీరో అభిమానులు తనపై చూపిన ఆదరణను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గడిచిన 25 ఏళ్లలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఈ ప్రయాణం తనకెన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని పేర్కొన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న అదితి శంకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం వన్స్ మోర్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అర్జున్ దాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. విఘ్నేష్ శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ప్రకటనతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ $1 మిలియన్ స్టూడియోస్ తమ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. పండగ రోజు ఇదే నిరీక్షణకు తెరపడి ప్రేమ మొదలయ్యే చోటు, మా ప్రేమ క్యాలెండర్లో ఇష్టమైన తేదీ దొరికింది. వన్స్ మోర్ ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది అని పోస్ట్ చేస్తుంది. భీమవరం ఇస్ వెరీ స్పెషల్. ఎప్పుడు భీమవరం వచ్చినా మొహంలో కళ వచ్చేస్తుంది. ఏంటో అది ఒక ఈ నేలకు ఉన్న ఎనర్జీ. అండ్ మా త్రివిక్రమ్ గారు పుట్టిన ఊరు. ఇవాళ కూడా ఆదర్శ కుటుంబం కంపోజింగ్ చేస్తుంటే సార్ భీమవరం వెళ్తున్నా అంటే తప్పకుండా వెళ్ళు, మా ఇంటికి వెళ్ళి భోజనం చేసిరా అని మరీ చెప్పారు. ఒకరోజు ఆలస్యం అయినారా, బట్ ఊర్లో ఉండేసిరా, ఆ ఊర్లో ఒక ఎనర్జీ ఉందని. సో వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ కాలేజ్. థ్యాంక్ యూ నిశాంత్ గారు for giving us this space for this amazing function. Bhimavaram always makes great energy. Toli Prema kuda ikkadiki vacham. సరే ఓకే. ఫస్ట్ పీజీ, తర్వాత ఓజీ. ఉండండి, ఇంకా సెప్టెంబర్, ఇప్పుడు ఆగస్టులోనే ఉన్నాం, సెప్టెంబర్కి వస్తాం. చూసారా గడ్డం ఎంత పెంచుకుంటున్నానో అని. మళ్ళీ మీసం తిప్పాలా లేదా? తిప్పుదాం అన్నీ చేద్దాం చక్కగా. ఇంకా ఈయన ఫస్ట్ మా జూనియర్ ఓజీ వరుణ్ గురించి చెప్పాలి. థ్యాంక్ యూ వరుణ్ ఫర్ గివింగ్ మీ తొలి ప్రేమ. యూ ఫౌండ్ లవ్ ఇన్ మీ. వీళ్ళు లావుగా వీడితో ప్రేమ ఉందని ఫస్ట్ గుర్తించి నాకు సినిమా ఇచ్చారు. So I was very happy doing that film for Varun. And Korean Kanagaraju is a very special film. Malli coming from UV, Vamsi, Pramod and Vicky. And First Frame, Rajiv. So they all collectively took this decision to make this film. Korean Kanagaraju cinema cheyalante it needs lots of taste. Korea ane vishayanni ardham chesukovali. Dantlo inta vishayam undi. And oka బ్యూటిఫుల్గా దీన్ని పోర్ట్రే చేయడం చాలా కష్టం. అంటే గాంధీ డ్రీమ్ని ఒక డ్రీమ్ని ఒకరు అర్థం చేసుకోవడం అమ్మా నాన్న తప్ప ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? లేకపోతే మంచి ఫ్రెండ్, మన క్లోజ్ ఫ్రెండ్ అర్థం చేసుకుంటాడు మన డ్రీమ్ ఏంటో అని. సో మనల్ని సాక్రిఫైస్ చేసేదే ఫస్ట్ మన అమ్మా నాన్న, తర్వాత మన బెస్ట్ ఫ్రెండ్స్. సో ప్రొడ్యూసర్స్ ఆర్ దే ఆర్ అవర్ గాడ్స్. సో దే అండర్స్టాండ్ అవర్ డ్రీమ్స్ టు మేక్ దిస్ అవుట్పుట్ కమ్ అండ్ మేక్ దెమ్ బిలీవ్ దట్ ఒక డైరెక్టర్ కథని ఇంత పెద్దగా ఖర్చు పెట్టి అది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలియదు ఇఫ్ దే మేక్ ప్రాఫిట్ ఆర్ నాట్. బట్ ఇట్స్ రియలీ గుడ్ థింగ్ అండ్ ఫర్ గాంధీకి గెటింగ్ దిస్ బ్రేక్ అన్నమాట.
So Ritika, so good, very successful film after Mirai for you again. నిన్నే మేము సినిమా కంప్లీట్ చేసాం. ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ఫిలిం అండ్ ఐ విల్ సింగ్ వన్ సాంగ్ హియర్ ఫర్ యూ గైస్ అండ్ హ్యావ్ దిస్ కనెక్షన్. ఇవి ఒక లైట్లో ఒకటే ప్రాబ్లం. మీ చాలా ముందు నుంచి వచ్చారు నాకు తెలుసు. ఈ లైట్లు ఆఫ్ చేస్తే బెటర్. జస్ట్ గెట్ యువర్ మొబైల్ ఫోన్స్ ఆన్. ఐ విల్ డెడికేట్ దిస్ సాంగ్ ఫర్ యాజ్ క్యూట్ యాజ్ యు ఆర్. థ్యాంక్ యూ కంసమీద. కంసమీద అంటే ఏంటి ఒకసారి చెప్పండి. ఏంటిది? థ్యాంక్ యూ కంసమీద అంటే థ్యాంక్ యూ. ఇంకా సారంగియో. సారంగియో మీన్స్ ఐ లవ్ యూ, నేను ప్రేమిస్తున్నాను అంతే. ఏంటి మీతో చెప్పిందా? గట్టిగా చెప్పిందిరా. గట్టిగా చెప్పండి రా. వావ్, బంధువులు అయిపోయారు మీరు అప్పుడే. ఓకే, ఇంకా కొన్ని వర్డ్స్ వాళ్ళకి నేర్పిద్దాం. జాల్ జనస్సయో. జాల్ జలసరియో అదేదో మెనూలో పేరులో ఉంది. మీన్స్ చేపల పులుసు. ఎలా ఉన్నారు ఏంటి? జాల్ జనస్సయో. జాల్ జలసయ్యో అంతే. ఇంకా పాబోయా. పాబోయా కాదమ్మా బాబాయ్. లేదు. పిచ్చి లేదు, ఇప్పుడు మనం ఇక్కడ చెప్పలేం. దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? పాబోయా నో, పిచ్చా మీన్స్ like stupid, no? ఓ యూ టెలింగ్ తెలుగు ఆల్సో ఇన్ బిట్వీన్. Yeah. ఓహో, మధ్యలో కొరియన్ తెలుగు రెండు మిక్స్ కొట్టేస్తున్నావా? సరే, ఇప్పుడు భీమవరం వాళ్ళతో ఏం చెప్పాలనుకుంటున్నావు? వాట్ యూ వాంట్ టు సే టు ఆల్ ద భీమవరం, ద లవ్లీ ఆడియన్స్? Like Sarangyo, all of you are such a lovely audience and thank you so much for coming here and I love you so much. So Sarangyo. Any experience that you want to share? Yes. So Namaskaram Bhimavaram. Ella unnaru? Trailer chusara? Nachinda? ఓకే, ఎనర్జీ అదిరిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్ గాంధీ గారు ఫర్ గివింగ్ మీ చైత్ర క్యారెక్టర్ ప్లే చేయడానికి. అని చాలా స్పెషల్ క్యారెక్టర్ ఫర్ మీ అండ్ ఐ ఆల్వేస్ క్యారీ చైత్ర ఇన్ మై హార్ట్. అండ్ very big thank you to my co-actor Varun, or his co-name as Mega Prince Varun. So you're a very true gentleman, chala humble, chala inspiring and chala hardworking, and I believe and I know that people will love you as Kanak Raju and as Korean Kanak Raju too, and I hope to work with you again soon in some other project. And Satya, na on set bestie, Satya గురించి ఎక్కువ చెప్పాను అంటే అదుకంటే టైం సరిపోతు. బట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఆన్ సెట్ బెస్టీ అండ్ సచ్ అ ఫన్ పర్సన్ టు హ్యాంగ్ అవుట్ అండ్ యాక్ట్ విత్. అండ్ పెద్ద థ్యాంక్స్ టు నా ప్రొడ్యూసర్స్కి, రాజీవ్ గారు అండ్ సాయిబాబు గారు, ఫర్ అబ్సల్యూట్లీ పుట్టింగ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ హోప్ టు వర్క్ విత్ యూ ఇన్ many more projects. And a very big thank you to the technical crew and all the other cast of Korean Kanak Raju who has put their heart and soul in this project. And మా team anta మా best efforts పెట్టాను to entertain you all. So I hope you have a blast in the cinemas and మీ అందరూ మీ love and support 7th August నా చూపించండి. So 7th August థియేటర్స్లో కలుద్దాం. Thank you so much and I love you all. Or my character Chaitra would say, Kamsamita Sarangayo. I love you all. Thank you so much. Thank you so much. And one more thing. And Suma Garu, you're so beautiful and graceful. I hope to be even 10% of you one day as confident as you on stage. That's okay. Whenever your 10% is me, give me the 10% of your remuneration. Okay. We'll talk about this later. We'll talk about this later. Yeah. Thank you so much, and wishing you super success for all your upcoming projects. Thank you. And requesting you to please be on stage. Which one is Paboya? Paboya గురించి ఎందుకు? Paboya అంటే నాకు మీనింగ్ చెప్పమంటారా? ఆ మీనింగ్ అయినా చెప్పొచ్చు, అసలు ఎందుకు వాడారనైనా కూడా చెప్పొచ్చు. అంటే సినిమాలో కొంచెం పనికిరాని క్యారెక్టర్ వేసాను, అప్పుడు అమ్మాయి తిడుతుంది పాబోయే అని చెప్పి, అంటే యూజ్లెస్ అని. అవునా? అంత పని జరిగిందా? మీరు మరీ అంత యాక్టింగ్ చూసుకుందాం అయితే. మీకు మీనింగ్ తెలియకుండా నాకు ఎట్లా తెలుస్తుంది వరుణ్? మీరు వరల్డ్ మొత్తం తిరుగుతారు, మీకు తెలీదా? కొరియా తిరగలేదు ఇప్పటి వరకు, నార్త్ కొరియాకి భయపడి. తమన్ వీసేస్తాడులే. తమన్ డాంగ్కోక్
డాంగ్ కుక్ అనేదో ఉందంట కదా, కుక్క అది ఆ వర్డ్ కొరియాలో కూడా లేదు, ఎవరు లేదు, ఉత్తినే ఎవరు కల్పించారు మీకు. కల్పించి పెట్టిన వర్డ్ అది. ఓకే, వాట్ అబౌట్ నేగా దోరా వాటా? ఐఎమ్ బ్యాక్ అనే మీనింగ్. నేను తిరిగి వచ్చాను అని. ఓ మీరు తిరిగి వచ్చారని. ఓ మై గాడ్, ఇంకేదో అనుకున్నాం మేము. వాట్ ఇస్ షామాన్? తెలియదు, తెలుసుకుంటాం అయితే. ఓకే, ఇప్పుడు మాట్లాడేసేయండి ఇంకా ప్లీజ్. హలో, హాయ్. అంటే ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమా చేశానని చెప్పి సుమా గారి లాగా నేను కొరియన్ మాట్లాడను, తెలుగే మాట్లాడతాను. అండ్ బట్ ఆగస్ట్ 7th థియేటర్స్లో తెలుగు ఉంటుంది, కొరియన్ ఉంటుంది. అండ్ ఆగస్ట్ 7th థియేటర్స్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది మా కొరియన్ కనకరాజు నుంచి. మీకు అందరూ డెఫినెట్గా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాం. అండ్ లాస్ట్ టైం ఒక విషయం చెప్పాలి. నేను ఇక్కడికి లాస్ట్ ఇలా భీమవరంకి వచ్చి ఎస్ఆర్కేఆర్ కాలేజ్కి వచ్చింది 2018 నా తొలి ప్రేమ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాను. నాకు ఈ కాలేజ్తో నేను ఎక్కడ చదవకపోయినా మీలాగా నాకు ఒక అనుబంధం ఉంది 2 విషయాల్లో. ఒకటి, నా స్నేహితుడు నిశాంత్ వాళ్ళ నాన్నగారి కాలేజ్కి ప్రెసిడెంట్ అండ్ నాన్న సెక్రటరీ. సో వాళ్ళ ద్వారా ఇక్కడికి రావడం, ఫస్ట్ థ్యాంక్ యూ నిశాంత్, అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్ అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్. అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ సూపర్ సీనియర్స్ ఉండుంటారు, అండ్ ఐమ్ హ్యాపీ టు సీ యూ గైజ్ హియర్. అండ్ మళ్ళీ ఇలా రావడం, మా సినిమా ఒక 8 years తర్వాత వచ్చి కొరియన్ కనకరాజు సినిమా ఫంక్షన్ ఇలా మీ అందరి మధ్యన చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే జనరల్గా నేను సెంటిమెంట్లు పెద్దగా అసలు నమ్మను, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం ఈ వైబ్రేషన్స్ చూస్తుంటే మళ్ళీ నాకు 2018 తొలి ప్రేమ ఈ సినిమాతో రిపీట్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. మీ ఎనర్జీ వల్ల, మీ ఎనర్జీ వల్లనే ఆ ఫీలింగ్ నాకు వస్తుంది. అండ్ హోప్ టుమారో నిజంగా అది నెరవేరి మా టీం అందరికీ నాకు ఒక పెద్ద సక్సెస్ ఈ సినిమాతో రావాలని నిజంగా కోరుకుంటున్నాం. అండ్ మా టీంలో పనిచేసిన కొంతమంది గురించి మాట్లాడితే, ఫస్ట్ ముఖ్యంగా మా ప్రొడ్యూసర్స్ యూవి క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేసి సినిమాని ప్రొడ్యూస్ చేశారు అండ్ సపోర్ట్ చేశారు మా అందరికీ, మా అందరి విజన్ని. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ మెర్లపాక్ గాంధీ ఫేస్ చూడడానికి చాలా సీరియస్గా ఉంటాడు, కానీ లోపల చాలా కామెడీ టైం ఎక్కువ ఉంటుంది. అందుకే తను కామెడీ సినిమాలు చాలా బాగా తీయగలిగాడు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు. అండ్ తన ఫిల్మోగ్రఫీలో ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు గాంధీ, నన్ను ఒక కొత్త స్టైల్లో చూపించిపోతున్నాం ఈ సినిమాతో. అండ్ ఐ హోప్ యూ గెట్ అ బిగ్ హిట్ బ్రదర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద స్టార్ ఆఫ్ ద ఈవినింగ్ తమన్కి టైంకి ఇనిషియల్స్ సర్నేమ్ మారుతూ ఉంటుంది. అంటే తమన్ అట్లాంటి టెక్నీషియన్ ఏ సినిమాకి చేసినా, ఏ హీరోకి చేసినా ది బెస్ట్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాడు. అండ్ హీఈస్ వెరీ 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 సక్సెస్ఫుల్ ఇన్ దట్ వే. అండ్ తమన్ నేను కొలాబరేట్ చేస్తున్నాం, ఇది మా 3వసారి. బట్ ఈ సినిమా తమన్ చేసిన ఆర్ఆర్ వర్క్ చూశాను. మేము సినిమా ఎంతో బాగా తీసాము, కానీ ఒక చిన్న టెన్షన్ ఉంది, సినిమా ఎలా ఉండబోతుంది అంటే. మ్యూజిక్ చాలా ఇంటిగ్రల్ పార్ట్ ప్లే చేస్తుంది సినిమాలో. అండ్ తమన్ దగ్గరికి వెళ్ళి లాస్ట్ 10 days రోజు తమన్ దగ్గర, లిటరలీ మా ఇంట్లో మా వైఫ్ దగ్గర కన్నా తమన్ దగ్గర ఎక్కువ ఉన్నాను లాస్ట్ 10 days నుంచి. అండ్ తమన్ దగ్గరికి వెళ్తున్నాను. బట్ తన సినిమాకి తను చేసిన వర్క్ నేను చూసిన తర్వాత చాలా 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 బాగా చేశాడు. అండ్ సినిమాకి నిజంగా ప్రాణం పోసాడు తమన్. అండ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డన్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మా సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి, మా ఆర్ట్ డైరెక్టర్కి, మా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో నటించిన రితికా థ్యాంక్ యూ సో మచ్. యూ బిన్ అ గ్రేట్ కోస్టార్. అండ్ ఐ హోప్ యువర్ సక్సెస్ స్ట్రీ కంటిన్యూస్ విత్ కొరియన్ కనకరాజు. అండ్ యుఎస్ ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు గ్యాస్ దొరకడం ఎంత కష్టమైందో, మాకు ఈ సినిమాలో సత్య యాక్టర్కి డేట్లు దొరకడం కూడా అంతే కష్టమైంది. అంత క్రేజీ కమీడియన్ సత్య. అండ్ ఈ సినిమాలో కృష్ణప్ప అనే క్యారెక్టర్కి నేను కథ విన్నప్పటి నుంచి ఇంకెవరిని ఊహించుకోలేకపోయాను. సత్యనే ఈ సినిమాకి కరెక్ట్ అని అనుకుని సత్యాన్ని ఈ కథ వినిపించినప్పుడు నుంచి నేను సత్య చాలా కొలాబరేటివ్గా ఈ సినిమాని, ఈ పాత్రలకి జనాలు ఎంటర్టైన్ చేయాలన్న ఒకే ఒక ఇంటెన్షన్తో చాలా కష్టపడి సినిమా చేశాం. అండ్ థ్యాంక్స్ సత్య.
ఇంకా మిగతా టెక్నీషియన్ అందరికీ, లిరిసిస్ట్లకి, మ్యూజిషియన్స్కి, ఇక్కడ నాకు పర్ఫామ్ చేసిన టీం, తమన్ టీం మొత్తం అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా ఏ సభ అయినా కూడా మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చిన మా మెగా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున బిగ్ థ్యాంక్స్. అందరి సినిమాలాగే నా సినిమా కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తూ మా వెనకాల నుండి మాకు ధైర్యం ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున మళ్ళీ థ్యాంక్స్. మీరు గౌరవపడే సినిమా అవుతుంది అనుకుంటున్నాను కొరియన్ కనకరాజు. అండ్ మీకు మరి సినిమాని, మా మెగా ఫ్యాన్సే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి ఒక్క సినిమా అభిమానికి కూడా మీరు అందరూ రేపొద్దున మీ ఫ్యామిలీస్తో వెళ్ళి ఈ సినిమాని థియేటర్లో ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ ఫ్యామిలీస్తో వెళ్ళి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇచ్చి ఒక మంచి టైం గడిపాము అని ఒక ఫీలింగ్ మీకు తెప్పించాలనే ప్రయత్నంలో ఈ సినిమాకి మేము అందరం చేసిన కష్టం. August 7th మీ ముందుకు రాబోతుంది. అండ్ లాస్ట్ ఇయర్ మేము ఓజీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి, అంటే ఏవో ఒక 2-3 సినిమాలు ఫ్యామిలీలో అలాంటివి ఆడట్లేదు. అండ్ ఓజీతో స్టార్ట్ అయింది, తర్వాత సంక్రాంతికి రఫాడించారు, అండ్ మన పెద్దకి చరణ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో మనందరికి తెలుసు. వాళ్ళ రేంజ్లో కాకపోయినా నా రేంజ్లో ఏదో ఒక చిన్నగా ఈ సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేద్దామని ట్రై చేస్తాను. అండ్ అది ఎటువంటికైనా ఏం చేసినా కూడా మిమ్మల్ని మెప్పించడానికి, అండ్ మాకు ఇష్టమైన జాబ్ చేస్తున్నా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని ఎంత దూరం వెళ్తాం. దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. అండ్ ఈ కాలేజ్ ఫ్యాకల్టీ వాళ్ళందరికీ, ఇక్కడ చాలా ఓపిక్గా కూర్చున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మళ్ళీ హోప్ఫుల్లీ ఐ కమ్ అండ్ మీట్ యూ ఆల్ సూన్. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తమన్ డాన్స్ వేయడం ఇచ్చినాక ట్రై చేశాడు, కాలు బాగాలేదు వేయలేకపోయాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏమన్నా ట్రై చేస్తాను వేయడానికి. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఫంక్షన్లో మేమే మాట్లాడేసి వెళ్ళిపోతాం, కానీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఫంక్షన్లన్నిటినీ తన భుజాల మీద వేసుకుని మోస్తున్న సుమ గారికి ఒక చిన్న సత్కరించబోతున్నా నేను, తమన్, ఫ్రమ్ అవర్ సైడ్. ఏది తెచ్చారా? షాలో తెచ్చారమ్మా? మీదేనా? లేదండి, మీరు వేసుకోవాలండి. మీది కూర్చోండి, చేరేయండి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ.